ఇన్వైట్ చేసినందుకు చాలా వందనాలు. Thank you so Brother Garini for inviting me in India here. బ్రదర్ గారండి నన్ను భారతదేశానికి ఇన్వైట్ చేసినందుకు మీకు వందనాలు. And the priest for letting me stay in your home. Thank you very much. అలాగే ఈ ఫాదర్ గారికి కూడా ఆయన యొక్క స్థలంలో నాకు వసతి కల్పించినందుకు చాలా వందనాలు అండి. So I think if I'm here, it's because God has a purpose. నేను అనుకునేది ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాననేది ఎందుకు జరిగిందంటే దేవుడు ఒక ఖచ్చితమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. Hallelujah. But I don't know this purpose. అది ఏంటిదన్నది నాకు తెలియదు. Because sometimes God works in different ways. ఎందుకంటే ప్రభు వివిధ మార్గాల ద్వారా పనిచేస్తూ ఉంటారు. Sometimes He may give a vision, something clear, and then we enter to accomplish this vision. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక దర్శనం ఇస్తారు, ఆ దర్శనం ప్రకారం మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. And sometimes just doors open, doors close, but we don't really know where we're going. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గదులు ఉన్నటువంటి ద్వారాలు మూసి ఉంటాయి, ఒక్కొక్కసారి తెరిచి ఉంటాయి. ఎటు వెళ్ళాలి ఏంటన్నది సరిగా స్పష్టంగా ఉండదు. So for me it's the second case. అయితే నాకేంటంటే ఫస్ట్ దర్శనం ఇచ్చి దాని ప్రకారం జరుగుతుంది, రెండోది ఏంటంటే ద్వారాలు వేసి ఉంటాయి ఏంటన్నది నాకు తెలుసు. అయితే నా ఉద్దేశం ఏంటంటే రెండోది అంటే ద్వారాలు వేసి మూసి ఉంటాయి ఆ పరిస్థితి. Because God allowed that I come here, open all the doors and everything open easily. ఎందుకంటే దేవుడు నన్ను ఇక్కడికి పంపించింది ఎందుకంటే దేవుడు కల్పించినటువంటి విధానం ఏంటంటే మూసినటువంటి ద్వారాలని తెరవటం. Because I'm a European and living in Europe and I have a site. నేను యూరోపా దేశంలో ఉంటున్నాను కాబట్టి internet site. తర్వాత నాకు కంప్యూటర్ యుగం ఇది. కంప్యూటర్లో ఒక రకమైనటువంటి ఏమంటారంటే దాన్ని ఇంటర్నెట్ అంటారు. దాని ద్వారా ఆయన యొక్క సంస్థ, ఆయన ఉద్దేశాలు, ఆయన పరిచర్లన్నీ కూడా ఏ దేశంలో ఉండాలని తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉన్నది. Many people contact me from Africa, Philippines, India, Pakistan. Many people contact me. అది ఇప్పుడు చెప్పినటువంటి ఆ దేశాల నుంచి చాలా మంది ఆయన్ని ఆయన గురించి తెలుసుకోవడానికి ఈ ఇంటర్నెట్ ద్వారా అవకాశం ఉంది. And they ask for help, for my help or to come and preach. అయితే వాళ్ళు ఏమంటారంటే మా ప్రాంతంలోకి రండి, మా ప్రాంతంలోకి రండి, వచ్చి దేవుని యొక్క సువార్త చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. But if I don't feel, if God don't open the door, I do not respond. Yes. ప్రభు ద్వారం తెరవనప్పుడు నేను వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదు. But in this case, God opened the doors. అయితే బ్రదర్ గారి ఉద్దేశంలో ఏంటంటే దేవుడు ద్వారాన్ని తెరిచారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. Hallelujah. Because I am evangelist, I am not a pastor. నేను మీకులాగా పాస్టర్ని కాను, నేను సువార్థికుడిని, సువార్త చేసేటువంటి ఆయన. And I have a personal ministry. నాకు వ్యక్తిగతమైనటువంటి ఒక పరిచర్య ఉంది. It's around my personal testimony. నా వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం. And I go around the world and I give my testimony. ప్రపంచం మొత్తంలో నేను తిరుగుతూ ఉంటాను, రకరకాల స్థలాలకి వెళ్ళి నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ అనుభవాన్ని, ఆ సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంటాను. So my main purpose as an evangelist is to give my testimony first to non-Christians. అయితే నేను ఒక సువార్థికుడుగా నా ప్రప్రథమ కర్తవ్యం ఏంటంటే దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఆ సాక్ష్యం ఇవ్వాలనేది. So I encourage you when I will come in your church.